అందరికీ నమస్కారం. మరి పింఛన్లు ఎందుకు పడతలేవు? మరి రానోళ్ళ బతుకు ఏంది? మరి ఆ పింఛన్లు ఎందుకు వస్తలేవు? ఎందుకు అమలు చేస్తలేరు? మరి మేము ఎట్లా బతుకుతాం? మేము కైకిలు పోతామా? మేము ఇంటికాడనే ఉంటాం కదా. ఇట్లా తెలంగాణ ఎందుకు గెలిచింది? మాకు పింఛన్లు ఎందుకు వస్తలేవు? సరేనా? ఇప్పుడు నెల నెల డబ్బులు పడతానయా? నెల నెల డబ్బులు పడతాను లెక్కనే పాయ. ఎవడు ఆడు ఇచ్చేటోడెవడు? ఈ పింఛన్లు లేనోళ్ళకు మరి ముసలిళ్ళకు పింఛన్ రావాలి కదా. ఎందుకు రావద్దు? మరి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే మరి అత్తయ్య నండ్రి ఇవరకు అత్తలేవా? మరి ఇంకెన్నడు పడతాయి? మహిళలకు 2500 వేతనండ్రి. 2500గా ఏకనే పైరి. మరి ఎట్లా బతుకుతారు ముసలోళ్ళు ముడిగోళ్ళు? ఈ మందులు ఎట్లా వస్తాయి? ఈ గోళీలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు 30 తారీఖు కదా, అదే జూలై నెల డబ్బులు పడతాయి. నీకు పెన్షన్ ఎన్ని నెలల నుంచి వస్తలేదు? నాకు మొత్తానికి వస్తలేదు నాని. మొత్తానికి వస్తలేదా? అమలు కాలే. అంటే ఇప్పటివరకు మొత్తానికి పెన్షన్ రాలేదా? ఇంకా ఎవరికి అంటే ఇంట్లో ఎవరికి? మరి అంటే తాతకు వచ్చినాయి కానీ నాకు రాలేదన్నట్టు. ప్రభుత్వం మారిందని అన్నారు. ప్రభుత్వం మారిందని అంటే ఆఫీసుకు పోతే సుగా ఆ సార్లు సుగా ఇక అత్తయ్యి అగత్తయ్యి ఇక అత్తయ్యి అగత్తయ్యి అని ఇక మళ్ళీ ఈ కాంగ్రెస్ గెలిచే కాంగ్రెస్ వాళ్ళు సుగా అత్తం 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 అని అత్తయ్యి వేస్తాం. ఇక అమలైనవి అని అండ్రి. వికలాంగులకు రావా నాని? 2000 రూపాయలు కదా, 2000 4000 6000 లేవు, 3000 లేవు. మరి ఇప్పుడు ఈడు కాంగ్రెస్ ఆడు కొలిచి ఏమిచ్చిండు? ఆడు ఏమి ఇయ్యకనే పాయ కదా. పిరిబాసులు పెడితే ఆ పిరిబాసులు ఎందుకు పెట్టిండు? ఈ పింఛన్లు అమలు చేస్తే లేని వాళ్ళకు ముసలి వాళ్ళకు ఐక్యరకు వస్తాయని. మహాలక్ష్మి స్కీమ్ లేదా ఇప్పుడు? అంటే మా మమ్మీ లాంటి వాళ్ళకు, లేకపోతే మీ కోడలు లాంటి వాళ్ళు ఇట్లా వీళ్ళకు 2500 రూపాయలు ఇట్లా నెల నెల ఇస్తాడట. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటిది? అట్లా సుగెత్తలేడు కాదు బిడ్డ, అట్లా సుగెత్తలేడు. మరి ఈయన ఎందుకు గెలిచినట్టు? కాంగ్రెసు ఏమిటికి వచ్చినట్టు? మహిళలకు 2500 వేస్తాను ఆయన. ఆ 2500 20 రూపాయలు సుగలేవు. ఆ పిరిపాస్ ఎందుకు పెట్టిండు? ఏమిటికి అక్కిర్రా అన్నట్టు. ఆ పైసలు తీసుకొని ఈ మహిళలకి ఎత్తేంది? పింఛన్ ఎక్కడిది బిడ్డ? పింఛన్ లేదు. ఎన్నో సార్లు వేనా, 100 సార్లు వేనా, 100 సార్లు వేనా కానీ ఇక అత్తయ్య అత్తయ్య అని అంటారు. ఎన్నడు కొత్త వాళ్ళను మళ్ళా అప్లై చేసుకుని ఉంటారు కదా, వాళ్ళని మళ్ళీ లెక్కింపులోకి తీసుకుని. నువ్వు మొన్న చేసుకోలేదు అప్లై? ఏమన్నానంటే నేను అప్పట్లో పోయినా ఇక అప్లై వద్దన్నారు. ఏదద్దన్నారు? నువ్వు చేసినావు కదా ఇన్నిసార్లు, ఇక నువ్వు రాకమ్మా అని అన్నారు. మొన్న సుగా కలిసి వచ్చిన 6 రోజుల కింద పట్టించుకుంటలేరు మొత్తానికే. ఇక ఎట్లానంటే ఇక ఎట్లా బతుకుడానంటే కాంగ్రెస్ వానికి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ గెలిపిస్తాం. 5016 ఎత్తాడు కాంగ్రెస్ వాడు. 5016 ఎత్తాడు. సరే ఇక నేను పోతాను. అప్పటికి వచ్చినాక మాట్లాడు. ఏంటిది సబ్స్టేటా? నాకు అత్తలేపో. నేను అప్పటికి వచ్చినాక మాట్లాడతా బాగా. సరేనా?